ఉగాది రోజు ఉగాది పచ్చడిని తీసుకునేటువంటి సందర్భానికి ముందు ఈ శ్లోకాన్ని గనక చెప్పుకొని ఆ ఉగాది పచ్చడి ఆ ప్రసాదాన్ని గనక మనం తీసుకుంటే పరిపూర్ణమైనటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి ఆ శ్లోకం ఏంటండి అంటే, శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం ఫలభక్షకం అనేటువంటి ఈ శ్లోకాన్ని మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఈ శ్లోకాన్ని చదువుకుని గనక మనం పంచాంగ శ్రవణం విన్న తర్వాత ఈ ఉగాది పచ్చడిని గనక మనం తీసుకుంటే ఆ సంవత్సరం మొత్తం కూడా మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమైనా అరిష్టాలు ఉంటే కూడా తొలగిపోతూ ఉంటాయి. ఉగాది రోజున చేయవలసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే పంచాంగ శ్రవణం. ఉగాది రోజున ఏ దేవాలయంలోనైనా సరే పంచాంగ శ్రవణాలు జరుగుతూనే ఉంటాయి. ఆ కొత్త సంవత్సరం అసలు మన రాశికి ఎలా ఉన్నది, మన రాశికే కాకుండా మిగతా రాశులకి ఎలా ఉన్నది, దేశానికి ఎలా ఉన్నది, రాష్ట్రానికి ఎలా ఉన్నది అనేటువంటి ఆ మినిమం నాలెడ్జ్ అన్నది మన దగ్గర ఉండాలి. పంచాంగ శ్రవణం ఖచ్చితంగా చెయ్యాలి. చేస్తే మీ రాశి ఫలానా రాశి, దీనికి ఏలినాటి శని ఉన్నదా, గురుబలం ఉన్నదా లేదా, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, కాలం అనేటువంటిది మీ రాశి రీత్యా ఎలా ఉన్నది తెలుసుకుంటే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ఆటుపోట్లను మనం అంచనా వేసుకుని దాటగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయదగినటువంటి పని ఏంటయ్యా అంటే పంచాంగ శ్రవణం. ఉగాదిని ఎలా జరుపుకోవాలి అంటే, మనకి 60 సంవత్సరాలు 60 పేర్లు, ప్రతి సంవత్సరం ఒక కొత్త పేరు వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరంలో ఈ ఉగాదికి అసలు ఈ సంవత్సరానికి ఉన్నటువంటి పేరు ఏమిటి అది తెలుసుకోవడం మనం ప్రధానంగా చేయవలసినటువంటి విషయం. అలాగే ఉగాది రోజున ఎక్కువసేపు పడుకోకుండా సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానం చేసి చక్కగా అభ్యంగన స్నానం చేయాలి. తలపై నుండి నీళ్లు పోసుకోవాలి. కొత్త వస్త్రాలని ధరించాలి. ధరించి ఆ రోజున చక్కగా మనకి ఉండేటువంటి మనం ఏదైతే వృత్తి చేస్తూ ఉన్నామో ఆ వృత్తికి సంబంధించినటువంటి వాటిని భగవంతుడి దగ్గర పెట్టి, భగవంతుడా ఈ సంవత్సరం నా వృత్తి పరంగా నేను బాగుండాలి, 10 మంది బాగుండాలి అనేటువంటి విధంగా నమస్కారం చేసుకుని మీ ఇష్టదేవత కానీ కులదేవత కానీ ఎవరైతే ఉన్నారో ఆ దేవత ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం మొత్తం అద్భుతంగా ఉంటుంది. ఉగాది రోజున ఏ విధమైన నియమాల్ని ఆచరించాలి అంటే, ఉగాది రోజున అసలు నియమావళి ఆచరించాలా? ఖచ్చితంగా ఆచరించాలి. సంవత్సరానికి ప్రారంభం రోజున ఆ సంవత్సర నామాన్ని గనక మనం తెలుసుకొని ఆ ప్రతి నామం వెనక భగవత్ స్వరూపమే ఉంటుంది. కాబట్టి ఆ నామాన్ని ఉచ్చరించి, భగవంతుడా ఈ సంవత్సరం నాకు ఉండేటువంటి బాధలు తగ్గాలి, ఆయుర్వృద్ధి కలగాలి, సంతోషం వృద్ధి కలగాలి, సౌభాగ్యము, సంతానము, కుటుంబ వృద్ధి కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థించి సూర్యోదయాన్ని నిద్రలేచి స్నానాధికాలు పూర్తి చేసుకుని మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో, మళ్ళీ ఇంకో విషయం ఏంటి అంటే ఎలా స్నానం చేయాలండి అని అడుగుతారు. తలారా స్నానం చేయాలి. చక్కగాను చేసి కొత్త వస్త్రాలను ధరించమన్నాడు. కొత్త సంవత్సరంలో కొత్త బట్టలు కట్టుకుని మీకు ఇష్టదేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత యొక్క విగ్రహం ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఉగాది రోజున ఎందుకు ఉగాది పచ్చడి తినాలి? షడ్రుచుల యొక్క సమ్మేళనం. చాలామందికి ఈ విషయం తెలుసు. పులుపు, తీపి, ఉప్పు, చేదు, వగరు, ఇలా కారము, 6 రుచుల్ని మనం ఎందుకు తింటాము అంటే, ఆ సంవత్సరం అనగా ఇది సంవత్సరం ప్రారంభ రోజు కాబట్టి అన్ని రకాలైనటువంటివి మన జీవితంలో ఉండాలి. అంటే ఆనందం ఉండాలి, బాధ ఉండాలి, సంతోషం ఉండాలి, ఉత్సాహం ఉండాలి, ఈ క్యూరియాసిటీ ఉండాలి, లేదా ఒక ఇంత భయం ఉండాలి. ఇలా ఉంటేనే అన్ని రకాలైనటువంటి రుచులు మన జీవితంలో ఉంటేనే అది మంచి జీవితంగా మనం అభివర్ణించడం జరుగుతూ ఉంటుంది. ఒక సంవత్సరం తీసుకోండి, దాంట్లో శిశిర ఋతువు ఉంటుంది, వసంత ఋతువు ఉంటుంది, వేసవకాలం ఉంటుంది, శీతాకాలం ఉంటుంది. కాబట్టి అలా ఉంటేనే సంవత్సరం. కాబట్టి ఇలా 6 రుచులు ఉంటేనే జీవితం. అందుకనే ఉగాది పచ్చడిని ఖచ్చితంగా అందరూ తీసుకోవాలి.